చలో హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియో చిన్నోడు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. సో ఈరోజు నుంచి వచ్చేసి మన ఛానల్లో కొత్తగా వీడియో ఎడిటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా వచ్చేసి డే 1 టు డే 30. సో ఈ 30 డేస్ అయితే మనం డైలీ ఒక్కొక్క టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎవరికైతే ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదో ప్యాషనెట్ ఉన్నదో వాళ్ళైతే మన ఛానల్కి విజిట్ అయితే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే చెప్పుకోవచ్చు. సో మన ఈ 30 డేస్ అయితే డైలీ ఒక్కొక్క టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అది కూడా వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ప్రీమియర్ ప్రో కాకుండా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది వాడుతున్నమాట. సో మొత్తం మోషన్ ఎఫెక్ట్స్ అనేది మీకు క్లియర్గా అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈజీగా చెప్పిస్తాను. సో హౌ టు బికమ్ అన్ ఎడిటర్ 30 డేస్ ఛాలెంజ్లో మనం డే 1 వచ్చేసి సేబర్ ఎఫెక్ట్ గురించి నేర్చుకుందాం పదండి పోయిగా. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి న్యూ కాంపోజిషన్లో వచ్చేసి మనకైతే సైజ్ వచ్చేసి ముఖ్యంగా 1080x1920 చూసుకోవాలి. సో అంతేకాకుండా అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ చూసుకుని మీరు చూసుకుంటున్నారు కదా ఇక్కడ. చలో రైట్. నేనైతే ఇక్కడ వచ్చేసి టైం వచ్చి 10 సెకండ్స్ అయితే పెట్టుకున్నాను. సో 15 అయితే మరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి 10 అయితే ఎనఫ్ అనిపించింది. సో మీరు చూసుకుంటే మనకైతే సైజ్ వచ్చేసింది ఏదైతే ఫ్రేమ్ సైజ్ అయితే ఉందో. సో ఇది వచ్చేసి నేనైతే ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. సో టెక్స్ట్ మీరు చూసుకుంటే మనమైతే మొత్తానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అయితే చేసినాం కదా. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి సింపుల్గా మనం టెక్స్ట్ లేయర్ అయితే యాడ్ చేద్దాం. సో టెక్స్ట్ లేయర్ వచ్చేసి అయితే మన ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాము. సో మీ ఎవరికైనా మీ ఇష్టమైన నేమ్ ఉంటే ఎంటర్ అయితే చేసుకోండి. సో మీరు చూసుకుంటే అయితే టెక్స్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా అలైన్మెంట్ అయితే సెంటర్ ఆఫ్ ది ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఒక సాలిడ్ లేయర్ అయితే క్రియేట్ అయితే చేయాలి. సో అది క్రియేట్ చేయాలంటే మీకు సింపుల్గా షార్ట్ కట్ అయితే చెప్తాను. Ctrl+Y వస్తే మీకు ఒక పాపప్ అయితే ఇట్లా వస్తుందన్నమాట. సో మీరు ఏదైతే ఫ్రేమ్ సైజ్ అయితే చూసుకున్నారో సేమ్ అదే ఫ్రేమ్ సైజ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారుగా. నేనైతే 1080x1920 చూసుకున్నాను కాబట్టి. అంతేకాకుండా మీరు చూసుకుంటే ఇక్కడ కలర్ వచ్చేసి నేనైతే సేమ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోగో కలర్ అయితే చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే అవుతుంది. మీరు చూసుకుంటే మీరు చూస్తున్నారు కదా మనైతే నేను ఏదైతే టెక్స్ట్ అయితే యాడ్ చేశానో ఆ టెక్స్ట్ పైన అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి అది వచ్చేసి ఈ సాలిడ్ లేయర్ బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట మన టెక్స్ట్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి మీరు ఒక సేబర్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే SABER ఒత్తితే సేబర్ అయితే వస్తుందిగా. సో మీరు ఈ నుంచి వచ్చేసి మీరు ఈ ఎఫెక్ట్ వచ్చేసి మీరు సాలిడ్ లేయర్ మీద అయితే అప్లై చేయాలన్నమాట. సాలిడ్ లేయర్ మీద అప్లై చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు లెఫ్ట్ సైడ్ ప్యానల్లో చూసుకుంటే మనకి సేబర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్తే మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి మీరు సింపుల్గా ఇక్కడ కస్టమైజ్ కోర్ ఉంటుంది అన్నమాట. కస్టమైజ్ కోర్లోకి వెళ్తే ఇక్కడ సేబర్ అయితే ఉంటుంది కోర్ టైప్లో. అక్కడ మీరు సేబర్ బదులు మీరు టెక్స్ట్లు అయితే యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ లేయర్ యాడ్ చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ అయితే ఇచ్చారో సో ఆ టెక్స్ట్ అయితే మీకు చూపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి వీడే చిన్నోడైతే ఎంటర్ చేశాను కాబట్టి వీడే చిన్నోడైతే ఎంటర్ చేశాను కాబట్టి వీడే చిన్నోడైతే చూపించడం జరుగుతుంది. చలో రైట్. ఇక మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఓవరాల్ బాగా అంటే బాగా ఇట్లా గ్లో అయితే అవుతుంది కాబట్టి మీరు చూసుకుంటున్నారు కదా ఇక్కడ ఇంటెన్సిటీ గ్లో అయితే ఎక్కువ ఉంది. సో దాన్ని మీరు తగ్గియాలంటే మీరు లెఫ్ట్ సైడ్ ప్యానల్ చూసుకుంటే పైన ఇక్కడ మీరు గ్లో కాకుండా దాని కింద చూసుకుంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది 50% ఉంది. ఇది వచ్చేసి నేనైతే ఒక 30 కూడా కాదు కానీ ఒక 24% పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోర్ సైజ్ వచ్చేసి నేను ఇంత వద్దు కానీ ఇంత వచ్చి మీరు చూసుకుంటే చిలో రైట్ నేనైతే 2.40 అయితే పెట్టుకున్నాను. సో మీరు ఇక్కడ వచ్చేసి మీకు ఏం కావాలో ఫైర్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ ప్రీసెట్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు సెలెక్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా. సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు నేరో చూసుకుంటే నేరో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోస్ట్ చూసుకుంటే గోస్ట్. సో మనకి ఫైర్ కావాలి కాబట్టి ఫైర్, లేదా ఫైర్ స్టామ్ అంటే ఫైర్ స్టామ్ ఇట్లా. సో నాకు వచ్చేసి ఫైర్ కావాలి కాబట్టి ఫైర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే కోర్ సైజ్ వచ్చేసి నేనైతే ఇక్కడ 2 అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఇంటెన్సిటీ వచ్చేసి 36 ఉంది. నేను కొంచెం డిగ్రీస్ అయితే చేసుకుంటాను. సరే డిగ్రీస్ అయితే చేసుకున్నాక మీరు చూసుకున్నారు కదా 20 కూడా చలో రైట్ మస్తు వచ్చేసి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది మన టెక్స్ట్ పైన. సో ఇప్పుడు మీరు చూసుకుంటే వీడియో ప్లే చేసి చూసుకుంటే మీరు ఎఫెక్ట్ అయితే చలో అమ్మా ఏమైనా ఉందా బ్రో, లిటరల్లీ ఫైర్ టెక్స్ట్ లెక్కన ఉందిగా. సో మీరు చూస్తున్నారు కదా
సో, ఇప్పుడొచ్చేసి నేను సింపుల్‌గా ఇప్పుడు మనం దీనికి యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. చలో రైట్. ఇప్పుడు మన టెక్స్ట్ అయితే అయిపోయింది. మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి మన కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తే సెట్ అయిపోతుంది. సో, దానికి మీరు ఏం చేయాలంటే ఇలా మీరు చూసుకుంటే ఎండ్ ఆఫ్‌సెట్ అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఎండ్ ఆఫ్‌సెట్. సో, దానికి మీరు ఒక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ యాడ్ చేయాలంటే మీరు ముందుగా సో, ఇప్పుడు మీరు కీ ఫ్రేమ్ యాడ్ చేయాలంటే ముందుగా మీరు ఈడ మీరు లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే ఎండ్ ఆఫ్‌సెట్ అయితే ఉంటదన్నమాట. సో, దానికి అంటే ముందు మీరు టైమ్‌లైన్‌లో ఒక 3 సెకండ్స్ ఫార్వర్డ్ అయితే చేసుకోండి. సో, నేనైతే అసలు ఒక 2 సెకండ్స్ అయితే పెట్టుకున్నాను. 1.5 ఈడొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. ఎండ్ ఆఫ్‌సెట్‌లోకెళ్ళి ఎండ్ ఆఫ్‌సెట్‌లోకొచ్చేసి మీరు 100 అయితే ఉందిగా, ఈడ వాల్యూ వచ్చేసి 0 అయితే ఎంటర్ చేసుకోండి. సో, 0 అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈడ టైమ్‌లోకొచ్చేసి ఒక 10 సెకండ్స్ వరకేమో ఇలా సేమ్ మళ్ళీ ఎండ్ ఆఫ్‌సెట్‌లోనే మీరు సేమ్ 100 అయితే ఎంటర్ చేసుకోండి. 100 100 అయితే ఎంటర్ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఓవరాల్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. రైట్ భయ్యా. మీరు చూస్తున్నారు కదా ఎంత స్మూత్‌గా వస్తుందో. రైట్ భయ్యా. వీడే చిన్నోడు. ఫైర్ ట్రాన్స్‌ఫార్మ్‌లో అయితే చూస్తున్నారు కదా మీరు. అబ్బబ్బబ్బా! సెక్సీ ఉంది భయ్యా. సో, చూసారు కదా మరి ఇంత మన యానిమేషన్.